శ్రీ అనఘాష్టమి వ్రతకథ అనేక రూపాలు ధరింపు గురుదత్తాత్రేయునికి ఒక గృహస్థ రూపం కూడా ఉంది. అటువంటి గృహస్థ రూపదత్తునకే అనఘస్వామి అనే పేరు. ఆ స్వామి అర్ధాంగికి అనఘాదేవి అని పేరు. ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారము. అనఘాదేవిలో శ్రీ రాజరాజేశ్వరి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి లక్షణాలు నిండుగా ఉన్నాయి. అనఘస్వామిలో బ్రహ్మ, రుద్ర, విష్ణు లక్షణాలు ఉన్నాయి. అనఘుడు విష్ణు స్వరూపుడు, అనఘాదేవి లక్ష్మీ స్వరూపము. ఈ దంపతులిద్దరూ నిత్యము తపోమయమైన జీవనం గడుపుతూ భక్తులకు తత్వజ్ఞానాన్ని అనుగ్రహించే ఆది దంపతులు. వారికే అష్టసిద్ధులు పుత్రులై అవతరించారు. అనఘాదేవి యోగేశ్వరి, జగన్మాత, యోగంలో ప్రీతిగలది. గృహం, పతి, పత్ని, పుత్రులను అనుగ్రహిస్తుంది. వంశవృద్ధిని కలిగిస్తుంది. సమస్త కోరికలను సిద్ధింపజేస్తుంది. కవితా శక్తిని, కళలను ఇస్తుంది. ఈమెకు మధుమతి అనే పేరు కూడా ఉంది. ఈమె అనఘస్వామి భ్రూమధ్య నుండి ఉద్భవించినది. దత్తాత్రేయుడు అనఘను వామభాగంలో ధరించి ఉన్న శాక్త రూపము. అఘము అంటే పాపము. ఇది 3 రకాలు ఉంటాయి. అనఘము అంటే ఆ 3 రకాల పాపాలను నశింపజేయడం. అనఘాష్టమి వ్రతానికి ముఖ్యమైన రోజు మార్గశీర్షమాస కృష్ణపక్ష అష్టమి. ఈ రోజున ప్రతి సంవత్సరం ఈ వ్రతం చేయడం చాలా మంచిది. మొదటి అధ్యాయము ప్రారంభమవుతుంది. దీపకుడు ఈ విధంగా పలికెను: ఓ గురుదేవా, పూర్వము జంభాసురుని చేతిలో దేవతలు ఓడిపోగా దత్తాత్రేయ స్వామి ఆ రాక్షసులను ఓడించి ఆ ఇంద్రాది దేవతలను రక్షించాడని నేను విన్నాను. మరి ఆయన యుద్ధము చేశాడా లేక తన యోగ బలము చేత గెలిచాడో తెలుసుకోవాలని నేను ఆసక్తిగా ఉన్నాను. శ్రీ గురువు చెప్పెను: నాయనా, పూర్వము ధర్మరాజు ఈ విషయమనే శ్రీకృష్ణుని అడిగెను. శ్రీకృష్ణుడు పలికెను: బ్రహ్మపుత్రుడగు అత్రియను మహా తేజశాలి అయిన ఒక ఋషి కలడు. ఆయన భార్య అనసూయ శ్రీమతి ఆ గొప్ప పతివ్రత. వారికి దత్తుడు అనే కుమారుడు విష్ణువంశతో జన్మించాడు మరియు అతను ప్రసిద్ధిగాంచిన ధార్మికుడు. ఆ దత్తునికి అనఘ అనే సహధర్మచారిణి భార్య ఉంది మరియు ఆమెకు 8 కుమారులు. దత్తుని విష్ణువు అంశముగా మరియు అనఘాదేవి లక్ష్మీ అంశముగా ఉండి వారు యోగాభ్యాసంలో లీనమయ్యారు. తప్పుడు రాక్షసుల బాధించడంతో దేవతలు శరణు కోరగా వారు ఆ దేవతలను రక్షించారు. జంభాసురుడు అమరావతికి పోయి దివ్య సంవత్సరముల పాటు యుద్ధమంచేశాడు. దేవతలు ఓటమి చెంది పరుగులు పెట్టగా రాక్షసులు వెంటబడుతూ వారిని క్షోభపరిచారు. రాక్షసులు వివిధ ఆయుధాలతో కలుసుకుని అనఘ ఆశ్రమం వరకు వచ్చి దేవతలు అక్కడి చేరారు. దేవతలు అనఘ దంపతుల దగ్గరకు శరణు కోసం చేరి రక్షణను కోరారు. ఆ దేవతలు పలికి: దేవదేవ, జగన్నాథ, మమ్ములను రక్షించుమని విన్నవించారు. అనఘదేవి వారికి అవశ్యమైన సహాయం చేసేందుకు సిద్ధంగా నిలబడింది. రాక్షసులు అనఘాదేవిని పట్టుకుని వెళ్లగా దత్తప్రభావం వల్ల వారు నాశనమయ్యారు. ఆ సంఘటనకు దత్తప్రభావం కారణంగా దేవతలు వారి రాజ్యాన్ని తిరిగి పొందారు. 2వ అధ్యాయము. దత్తుడు లోకక్షేమం కోసం నిత్యమూ తపస్సు చేసెను. అతను చేతులను పైకి పెంచి 3000 దివ్య సంవత్సరాలు బ్రహ్మోత్తర తపస్సు చేసెను. సహాయార్థం కార్తవీర్యార్జునుడు వచ్చి అతన్ని వినయంగా సేవించాడు. దత్తుడు రాజుకు 4 వరములను ఇచ్చెను. ఆ వరములలో ఒకటి ఆయనకు 1000 చేతులను కోరడం మరియు ఇతరులు వివిధ రక్షణ వరాలు పొందడం.